హాయ్ హలో నమస్తే. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఈ గుడిసె చూసి ఏదో ఊర్లో ఉన్నాను అనుకుంటున్నారా? అది కాదు, మన హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కనే ఉన్న. సో ఇలాంటి నేచర్ వ్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు. ఒకసారి చూడండి క్లియర్గా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా కూడా బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో అది కూడా మన హైదరాబాద్లో ఉండే ప్లేసే, అందరూ రెగ్యులర్గా వెళ్ళే ప్లేసే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎంతగానో రినోవేషన్ చేశారు అని చెప్పేసి మనం బయట టాక్ వల్ల సో మనం కూడా ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి హైటెక్ సిటీ పక్కన ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసాము అనమాట. సో ఇక్కడ టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. సో మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ మధ్యకాలంలో చేసిన ఫస్ట్ రినోవేషన్లో భాగంగా సో ఆన్లైన్ పేమెంట్స్ ఒక సైడు అండ్ క్యాష్ పేమెంట్స్ ఒక సైడ్ అయితే మనకు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రాబ్లం లేకుండా మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఎంట్రీ అనేది. సో ఎంట్రీలోనే ఇంకా రీసెంట్గా మనకి వినాయక చవితి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వినాయకుడి యొక్క విగ్రహంతో మనకి వెల్కమ్ అయితే చెప్తున్నారు. సో చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అదేవిధంగా మనకి ఎప్పుడు ఇక్కడ సో ఒక శివలింగం అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనమైతే ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం. సో లోపలికి ఎంట్రీ అవ్వగానే మంచి డెకరేషన్స్తో సో ఇందులో ఇప్పుడు ప్రజెంట్ ఒకటి ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది, చాప అని చెప్పేసి. సో అన్ని రకాల ఒక బట్టలు, హ్యాండ్లూమ్స్, అన్ని రకాల క్లాత్స్ వేరే ఆల్ స్టేట్స్ నుంచి ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ శిల్పారామం అంటేనే హ్యాండ్ క్రాఫ్ట్స్కి చాలా స్పెషాలిటీ. సో హ్యాండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్, హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు అయితే ఇక్కడ చాలా చాలా దొరుకుతాయి అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. సో మనం కొంచెం లోపలికి వెళ్ళగానే సో ర్యాబిట్స్, డొమెస్టిక్ యానిమల్స్ కూడా ఇప్పుడు ర్యాబిట్స్ అయితే మనం ఇక్కడ నేనైతే చాలాసార్లు వెళ్ళాను. ఫస్ట్ టైం శిల్పారామంలో ర్యాబిట్స్ అయితే చూస్తున్నాను అనమాట. చక్కగా అక్కడ ఆడుకుంటున్నాయి. సో మనకి రాళ్ళల్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టైప్స్ అనేది మనకి ఇప్పుడైతే నేను వీటి నేమ్స్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి వీటి మీద లిక్విడ్ చూడండి. సో చూడండి, ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది, సేమ్ కింద చూడండి, డాన్సింగ్ పికాక్ అనమాట. సో ఇది మీకు పికాక్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే పికాక్ యొక్క నోసు ఇవన్నీ కూడా వాటి రెక్కల్లాగా కనిపిస్తుంది అనమాట, డాన్సింగ్ పికాక్. సో ఇక్కడ ఇదొక స్టోను. సో అట్లా చాలా టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే మనకు ఉన్నాయి. చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఇది కూడా, ఇది వచ్చేసి మదర్ చైల్డ్. సో మదర్ చైల్డ్ ఒక డిఫరెంట్ టైప్, ఇది ఒక టైప్ ఆఫ్ స్టోన్ లాగా ఉంది. సో నేచర్లో చూడండి, అసలుకి నేచర్ స్కల్ప్చర్, వైల్డ్ యానిమల్ ఆన్ ఏ క్లిఫ్. సో ఇది వచ్చేసి మనకి వైల్డ్ యానిమల్ ఆన్ ఏ క్లిఫ్ అనే ఒక స్కల్ప్చర్లో ఒక షేప్లో ఉందన్నమాట ఇదైతే. నెక్స్ట్ బియర్స్, ఇది చూడండి, సేమ్ మనకి రెండు కూడా బియర్స్ లాగా అనమాట. బియర్స్, ఇక ఇది బియర్స్ లాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి అనకొండ షేప్ లాగా ఉందన్నమాట ఇక పైన కూడా. సో అంటే రాళ్ళను కూడా డిఫరెంట్ టైప్స్, షేప్స్ ఉన్నాయి ఇక్కడ. ఫాలెన్ కైట్, నేచర్ స్కల్ప్చర్. సో ఇది చూడండి, ఇది మీకు ప్యారెట్ లాగా కనిపిస్తుందా? ఇవన్నీ కట్ చేయలేదు, కాకపోతే అట్లా షేప్లో కనిపిస్తున్నాయి. ప్యారెట్, ఇది ఫ్రాగ్ అనుకుంటా నాకు తెలిసి.
ముందు చూస్తుంటే అర్థమవుతుంది, కానీ దీని పేరు అయితే లేదు. ఫ్రాగ్ లాగానే ఉంది కదా, ఫ్రాగ్ లాగానే ఉంది ఇది. ఇది డీర్. వైల్డ్ బోర్ అంట. అక్కడ చూడండి, ఆ రెండు డాగ్స్ లా కనిపిస్తున్నాయి షేప్. సో ఇప్పుడైతే మనం బర్డ్స్ పార్క్లో వచ్చేసినాము. సో శిల్పారామంని కూడా చాలా రినోవేషన్ అయితే చేశారు. లాస్ట్ ఒక 2 years బ్యాక్ అయితే ఇంతగా లేదు. సో మనకి ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి శిల్పారం ఈ చెట్లు ఇవన్నీ కూడా ద బెస్ట్ ప్లేస్గా ఉంది. పిల్లలంతా కూడా ఎంజాయ్ చేయడానికి, హాలిడేస్లో ఆడుకోవడానికి చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు బర్డ్స్ ఎక్కడ ఉన్నావో చూద్దాం. బర్డ్స్ పార్క్ ఉడతా ఎక్కడికి వెళ్తావు. ఇక ఇందులో మీకు ఉడత అయితే కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో సింగిల్గా ఇందులో ఒక ఉడత మాత్రమే ఉంది. నెక్స్ట్ లవ్ బర్డ్స్ అంట. లవ్ బర్డ్స్ ఇవి పారిపోతాయని చెప్పేసి సన్ కొనేర్ కాకటిల్స్. సౌండ్స్ వింటున్నారా? వాళ్ళకి ఎంత పీస్ఫుల్గా ఉందో మొత్తం సౌండ్ చూడండి. జావా స్పారో. రింగ్ నెక్డ్ ఫిజెంట్ చూడండి, కోలలాగా ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కలర్ కూడా అన్నీ కూడా సేమ్ కలర్, అంత యాక్టివ్ అయితే లేవు. చీమకోళ్ళు అంటారు కదా అవి. సిల్వర్ ఫిజెంట్. గోల్డెన్ ఫిజెంట్, ఇది గోల్డెన్ కలర్లో ఉంది చూడండి. ఇంకొచ్చేసి మెయిన్గా దీనికైతే పెద్ద నెట్ వేసారు, అది చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఇందులో డక్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నావు, చాలా పెద్దగా ఉన్నాయి. మీకు ఇందులో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇందులో. శిల్పారామంలో కూడా బర్డ్స్ అనేది మేము చాలాసార్లు వచ్చినా కానీ ఎప్పుడు కూడా బర్డ్స్ అయితే శిల్పారామంలో చూడలేదు. ఇవన్నీ రీసెంట్గా అంటే లైక్ 2 years 3 years బ్యాకే మొత్తం రెనోవేట్ చేసినట్టు అయితే ఉన్నారు. ఇక పిల్లలు చక్కగా బర్డ్స్ని చూడంగానే చక్కగా పిల్లలు వచ్చారంటే పిల్లలకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి ఆడుకోవడానికి. మినిమం ఒక 1 hour స్పెండ్ చేసి హ్యాపీగా ఆడుకుంటారు.
మళ్ళీ వాళ్ళకి ఓన్లీ 20 రూపీసే ఇది ఎంట్రీ టికెట్. చాలా బాగుంది. హాలిడేస్ ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నట్లయితే తీసుకురండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మాన్సూన్ సీజన్లో చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తారు. పక్కా తీసుకురండి. ఓకే, నెక్స్ట్ లోపల ఒక చిన్న లేక్ టైప్ కూడా డిజైన్ అయితే ఉంది. ఇక్కడ స్టెప్స్, ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి, ఎక్కడో బయట అవుట్ ఆఫ్ ద సిటీ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది కూడా మన హైటెక్ సిటీ పక్కనే. సో ఇందులోనే స్పిరిచువల్ కూడా ఉంది, పార్ట్ 2లో వస్తుంది, తప్పకుండా